ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ చెబుతున్నటువంటి మొదటి మాట మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. అనంటే మన ప్రభువుని పోలి నడుచుకోవాలి. ఆ ప్రభువు తండ్రికి ఎలాగున్నాడు అనంటే ప్రియులైన పిల్లల వలె. ఆకాశము నుండి స్వరము వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు. ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఈయన నా ప్రియ కుమారుడు. ఒక తండ్రికి తన పిల్లలు ప్రియులుగా ఎప్పుడుంటారు, అపరిమితమైన ప్రేమ చూపించేవారుగా ఎప్పుడు ఉంటారు అని అంటే, తల్లిదండ్రులకు ఏ పిల్లలైతే లోబడతారో, విధేయత చూపిస్తారో అటువంటి పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రియకుమారుడుగా ఎందుకున్నాడు అనంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ లోకములో తల్లిదండ్రులు పిల్లల నుండి కోరుకునేది ఏంటి? మంచిగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి మంచిగా పెళ్లి చేసుకొని పిల్లలు కనాలని, వాళ్ళు స్థిరపడాలని ఆశపడుతుంటారు. ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ ఉండవు. ఒక డాక్టర్ కావాలనో, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ కావాలనో, అది సాధించిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడము, సొసైటీలో ఒక మంచి హోదా కలిగి ఉండడము తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ పరమ తండ్రికి ఎందుకు సంతోషం అయ్యింది, ఎందుకు కుమారుడు ప్రియ కుమారుడు అయ్యాడు అని అంటే, ఆయన మరణించడానికి వచ్చాడు, మన నిమిత్తము మరణించడానికి వచ్చాడు. ఈ కార్యము ఎవరైనా చేయగలుగుతారా? ఎవ్వరు చేయలేరు. కాబట్టే ఆ యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రియకుమారుడు అయ్యాడు. ఆయనను పోలి నడుచుకొనుడి అని లేఖనంలో మనం చూస్తున్నాం. చూడండి 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారు తనను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. ఆయనను సిలువ ఎలా వేశారో మనకు తెలుసు. ఉమ్మి మీద ఉమ్మి వేశారు, గడ్డం పెరికి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఆ వస్త్రము చించి తీసేశారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక చూడనొల్లని వాడుగా, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి తండ్రికి ఎలాగయ్యాడనంట? పరిమళ వాసనగా. ఆయన బలి ద్వారా పరిమళ వాసనగా. పాత నిబంధన కాలములో ఆ గొర్రెపిల్లను వధించినప్పుడు ఆయన ఆ వాసనను ఆఘ్రానించేవాడు. ఆ బలి అర్పించినప్పుడు ఆ వాసనను ఆఘ్రానించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వాసన అది ఎలాగుంది? పరిమళ వాసనగా ఉన్నది. అలాగున దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అనంటే, ప్రేమ కలిగి ఉండడం ఏంటి? మనల్ని మనం అర్పించుకోవడం. తండ్రిని కుమారుడు ఎలాగున ప్రేమించాడు? తనను తాను అర్పించి ఆ ప్రేమను చూపించాడు. ఇప్పుడు క్రీస్తు కొరకు మనల్ని మనం అర్పించుకోవాలి. అంటే ఇప్పుడు మనము మరణించాలని కాదు, కానీ ఈ లోకం విషయంలో మనల్ని మరణించమని దేవుడు చెబుతున్నాడు. ఈ లోక మర్యాదను విడిచిపెట్టమంటున్నాడు. ఈ లోకపు పోకడలను విడిచిపెట్టమంటున్నాడు. మనల్ని పరిశుద్ధముగా తనను తాను అర్పించుకొనమని చెబుతున్నాడు. మనల్ని ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆగ్రహించినప్పుడు మన నుండి పరిమళ వాసన ఆయనకు రావాలి. ఇదే క్రైస్తవ జీవితం. మన జీవితం కంపు కొట్టేదిగా ఉండకూడదు. మన జీవితం చెడ్డ సాక్ష్యముగా ఉండకూడదు. మన జీవితము ఇటు లోకానికి కానీ అటు ప్రభు కానీ పరిమళ వాసనగా ఉండాలి. ఇదిగో ఈయనను చూడుడి, ఈయనను చూడుడి, ఈమెను చూడండి, ఈమె ఎంత ప్రత్యేకంగా ఉంది. అదే పరిమళ వాసన. ఆ సాక్ష్యమే పరిమళ వాసన. కాబట్టి మన పాపములను ఒప్పుకొని ఆ పాపపు కంపును తీసివేసుకుందాం. యేసు ప్రభు రక్తం చేత కడగబడి ఇప్పుడు ప్రభుకి మనల్ని మనం అర్పించుకొని పరిమళ వాసనగా ఉందాం. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఈరోజు తండ్రి ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో నేను ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమంటున్నావు.
నీ కుమారుడు నాయన నీకు పరిమళ వాసనగా ఉండడానికి తనను తాను నాయన మరి అర్పణముగాను బలిగా అర్పించుకున్నాడు. ఇదిగో ఈరోజు మేము మా జీవితాలను నీకు బలిగా అర్పణగా అప్పగించుకున్నటకు, అంటే లోకం విషయంలో చనిపోవటకు, నేను పరిశుద్ధత విషయంలో మేము బ్రతుకుటకు, నీ కొరకు బ్రతుకుటకు కృప చూపించాడు. ఇదిగో ఈరోజు మా పాపములన్నిటినీ మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నేను మీ కుమారుని యేసుక్రీస్తు రక్తం చేత కడిగి నేను మమ్మల్ని పరిమళ వాసనగా చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.